సార్ నా పేరు సౌటూరి అంగతమ్మ. నా కొడుకు కుమారుడు పెద్ద కుమారుడైన అశోక్ని నా కొడుకుని కేసు పోలీసు వాళ్ళు 6వ తేదీ రోజు మా ఇంటికి వచ్చి వాడిని తన్ని నా అడ్డం పోయిన దానికి నన్ను కొడకని నా కొడక రారా ఇంకా కొనుక్కొని ఉండవు కదరా పెళ్ళానికి అట్లా నుంచి అసహ్యంగా మాట్లాడి వాడిని తన్నుకొనిట తీసుకొని పోలీసు వాళ్ళు తీసుకెళ్ళారు. ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ నాగార్జున సార్ వాళ్ళ కానిస్టేబుల్ వచ్చి నా బిడ్డను తీసుకెళ్తే నేను అక్కడికి వెళ్ళి ఇందుకూరుపేటకి వెళ్తే సార్ నా బిడ్డ ఆడున్నాడు సార్, నా బిడ్డను చూపిండు సార్. ఆడలేడులే నీ బిడ్డ ఏడికి వస్తాడులే, ఏడికి వినాడు, మాకేం తెలుసు, మేము ఎందుకు తీసుకొచ్చావు నీ కొడుకుని అని చెప్పి అక్కడ ఎగతాళిగా మాట్లాడి అసలు ఏం చేస్తే తీసుకొచ్చారు సార్ నా కొడుకుని. నా బిడ్డ చేసిన న్యాయం ఏంటి సార్, మేమేం దొంగలం కదా సార్, నేను పోలీసు వాళ్ళ ఇంట్లో పాసి పని చేసుకునేదాన్ని సార్. మా బిడ్డని ఎందుకు తీసుకొచ్చారు? అసలు యానాది లంజా యానాది చేష్టాలు చేయగాకే ఇక్కడ కోర్టులో ఏంది నీకేం చేసి చెప్పేది, నీ కొడుకు దొంగ, ఆ దొంగతనం కేసులో పట్టుకొచ్చానే కోర్టు పెడతాను, నీ శాఖ అయితే కోర్టు పెట్టిపోయాను. ఏంటని వీడకొచ్చి దౌర్జన్యంగా మాట్లాడుతాను, నువ్వేం లాయర్ ఆడ గందరగోళంగా రాత్రి 10 గంటల దగ్గర వాళ్ళ కాళ్ళు పట్టుకొని బాధీకి పడతా సార్. నా బిడ్డను చూపిండి సార్. లేడు, తీసుకొస్తాడు పో, ఎస్ఐ తీసుకొస్తాడు పో, నువ్వు వచ్చినప్పుడు నీకు ఫోన్ చేస్తాం పో నేనని చెప్పి వాళ్ళు ఆడ మాట్లాడి నేను వచ్చి హైకోర్టులో మా కమ్యూనిస్ట్ వాళ్ళ ద్వారా కమ్యూనిస్ట్ వాళ్ళకి అడిగి పోయి నాయన నా బిడ్డనెట్టి చూపించలేదు, ఏం చేశాడు, ఏందో దొంగ అంటున్నాడు, ఏం దొంగతనం చేశాడు, నాకు ఎవరు లేరు వెనక ముందు, నా మొగుడు చూస్తే చచ్చిపోయాడు, నాకు 4 బిడ్డలు పసిబిడ్డలు, నా బిడ్డలు చదువుకుంటున్నారు, ఈ దొంగతనం కేసుల్లో నా బిడ్డని ఏం చేస్తారో నాయన నాకు అక్కడ సహాయం చేయండి అని అంటే ఆ కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చి ఒక లాయర్ కాడ తీసుకుపోయారమ్మా, డబ్బులు కావాలా, మీ కొడుకు హైకోర్టుకు పిటిషన్ చేయాలమ్మా అని అంటే ఆటో డ్యూ కట్టేదానికి 30,000 తెచ్చిపెట్టుకొని 3 నెలలు డ్యూ కట్టాలి సార్. ఆ డబ్బులు ఎత్తుకుపోయి వాళ్ళకి ఇచ్చానా, వాళ్ళకి ఇస్తే తెల్లారి 6వ తేదీ తీసుకుపోయిన వాళ్ళు నాకు 8వ తేదీ రోజు ఫోన్ చేశారు సార్ వాళ్ళే పోలీసు వాళ్ళు. అమ్మా నన్ను ఎస్ఐ కోరి స్టేషన్లో పెట్టున్నాడు, రాండమ్మా నిన్ను రమ్మంటున్నాడు, అర్జెంటుగా రామ్మా అని అన్నాడు. నేను లాయర్కి ఫోన్ చేస్తే నువ్వు వాడికి వద్దురా అమ్మ ఇక్కడికి రా అన్నాడు. 9 రాత్రి 4 గంటల దాకా ఇక్కడ కూర్చుంటే తీసుకురాలా, కోర్టు కాడ మోతేసేసారు. అమ్మ కోర్టు కాడ మోతేసేసారు, నువ్వు టేస్ట్ కాడికి పోమ్మా ఏమంటారో నిన్నని చెప్తే అక్కడికి పోతే అక్కడ కూడా మాట్లాడి నా కోడలు నేను ఇద్దరు అక్కడికి పోతే ఆడగడమే కోడలు నన్ను అసహ్యంగా తిట్టి వచ్చి ఏలుముద్ర ఎదురంటే ఏలుముద్ర ఎందుకు సార్ అంటే నీ కొడుకు కోసం కదా నువ్వు వచ్చింది, నీ కోడలు నువ్వు వచ్చే కదా, నువ్వు కానీ ఏలుముద్ర ఏనంటున్నా ఎందుకు ఏం చేసి ఏ నేరస్తురాలు చేసిందా నీ కొడుకుని, నిన్ను అన్యాయంగా పోకర్ కేసులు కోడలు నిన్నని చెప్పేసి ఇంకా మాట్లాడేవాళ్ళు నా చేత ఏలుముద్ర వేయించుకొని నా కొడుకుని మాట్లాడినేలా సైగ్గా ఉండి అమ్మ నన్ను కొట్టారమ్మంటే ఏ కొట్టలేదంటే కదరా ఫోన్ చేస్తానండి. ఈరోజు ఏం జరిగింది ఎస్పీఎం కాగితం ఇచ్చాను నాయన, నా బిడ్డకి న్యాయం చేయమన్నా అడుగుతున్నాను, నా బిడ్డకి కేసు లేకుండా తీసుకురండి, నా బిడ్డ ఏ నేరం చేయలేదు నాయన, మీరు కావాలంటే నా బిడ్డ పని చేస్తాండి ఆయన, నా బిడ్డను అన్యాయంగా లేని కేసుల్లో పెద్దోళ్ళు అంటారు నన్ను చెప్పమంటున్నారట, ఫోటోలు చూపించి వాటిని కొట్టి చిత్రహింసలు పెట్టి ఆ రాజ్కోట్ నగర్లో బిడ్డని ఆఫీసులో ఏదో రూమ్ ఉందంట ఆడేసి కొట్టి చిత్రహింసలు పెట్టి వాళ్ళు యూరియా ఫోటోలు చూపించి అబ్బో వాళ్ళ మీద చెప్పుకుంటే చంపేస్తామని చెప్తున్నారు. అలాంటి అక్రమ కేసులు మీరు ఎక్కడైనా మా వెంకటేశ్వరం అంతా కనుక్కోకుండా నా బిడ్డని వదిలిపెట్టేసండి ఆయన, ఇంకే నాకేం న్యాయం చేయలేదు, అదేనైనా మీరు చేసే న్యాయం నాకు నాయన, నా బిడ్డ అన్యాయంగా కేసులు ఇరికిచ్చారు నాయన, నా బిడ్డ సంపాదించి పెడితే 7 మంది బతకాలి నాయన, మా ఇంట్లో వాడు రెక్కల కష్టంతో మాకే ఆదరణ లేదు నాయన, మీరు అదే నాకు దయచేసి నా బిడ్డను వదిలిపెట్టేసండి ఆయన. ఇప్పుడు ఎస్పీఎం కూడా అర్జీ పెట్టి వచ్చినాను నాయన, ఆమె కూడా మిమ్మల్ని ఎందుకు తిడతారు అని అంటుంది నాయన, కులాలు ఎత్తి ఎందుకు తిడతారండి, నన్ను తిట్టేది నిజే నాయన, నేను దేనికైనా నిరూపిస్తాను, నన్ను తిట్టి గందరగోళంగా నా బిడ్డను కొట్టి తీసుకుపోయింది నిజే నాయన, మీరందరూ దయచేసి నాకు న్యాయం చేయండి నాయన.